జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని సిల్వయ్య గారు చదివి వినిపిస్తారు. 9:9 జకరియా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలు, కూర్చొని. సర్వాధికారి అయిన మన దేవునికి, సర్వోన్నతుడైన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. ఇంత చక్కటి అవకాశాన్ని, అనుకూలతను దేవుడు మనకిచ్చి ఆయన స్తుతించే కృపనిచ్చినందుకు వందనాలు. నిజంగా పరిస్థితులు మనం కూడుకోవడానికి అనుకూలంగా లేవు కనుక రకరకాలైనటువంటి ఆజ్ఞలను జారీ చేశారు. కనుక మందిరాల్లో ఇలాగా కూడుకోకూడదు, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనగా ఇతర ఇంకా కొన్ని ఫెస్టివల్స్ జరుపుకోకూడదు అని మీరు ఆరాధన చేసుకుంటే ఇంటి వరకే పరిమితి అయ్యి దూరంగా కూర్చొని ఆరాధన చేసుకోమన్నారు. కాబట్టి ఏది ఏమైనా మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. రేపు గుడ్ ఫ్రైడే, వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించినటువంటి దినం కనుక మనం తొందరగా వస్తే 9 గంటలకు స్టార్ట్ చేసేసి గంటలో మనం ముగించుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు బాగులేవు కనుక త్వరగా వచ్చి త్వరగా మనం ముగించుకొని పోదాం. అలాగే ఆదివారం కూడా జరుగుతుంది కాబట్టి అలాగే మనం కొద్దిగా సమయంలో ప్రభువును ఆరాధిస్తూ మనము ఆయన ఘనపరుద్దాం. కానీ ఈరోజు మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. కాబట్టి ఈ మట్టల ఆదివారంలో ఒక ప్రత్యేకమైనటువంటి గూఢార్థాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి వాటిని మనం నేర్చుకుందాం. సహోదరుడు చదివినటువంటి మాటలను బట్టి ఈ ప్రవచనం జకరియా ప్రవచించాడు. జకరియా ప్రవచించిన ఆనాడు 537 సంవత్సరాలు క్రీస్తు పూర్వము జకరియా ప్రవక్త ప్రవచించాడు. కాబట్టి ఆత్మపూర్ణుడై యేసు క్రీస్తు ప్రభు యెరూషలేమునకు గాడిద మీద ఎక్కి వస్తారు అని జకరియా ప్రవక్త ప్రవచించినట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రవచనము నిజంగా ఎంత చక్కగా అక్షరాలు నెరవేరిందో మనము చూస్తాం. కనుక ఇదే ప్రవచన నెరవేర్పు కొరకు ప్రభువారు మనము మార్కు గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయములోను, మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోనూ అక్షరాల నెరవేరింది. కనుక ఎన్నో వందల సంవత్సరాలైనా ఆ ప్రవచనము ఆత్మ ద్వారా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎక్కి యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క విషయాలను కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి. మార్కు సువార్త 11వ అధ్యాయము ప్రారంభపు కొన్ని మాటలను మనం చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి యెరూషలేము ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు చూచి దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి.
ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడే. చాలా. కాబట్టి ఇక్కడ జకరియా ప్రవచనము మేరకు అక్షరాల మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ గాడిద మీద ఎక్కి మరి యెరూషలేమునకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్లు మనం చూస్తాం. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు? అది ప్రభువునకు కావాలి అని చెప్పండి. ఏం కావాలంట ప్రభువుకు? గాడిద. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇప్పుతున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే అది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలని చెప్పండి. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎన్నో గుర్రాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైన రథాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైనటువంటి వాహనాలు ఉన్నాయి. ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన యెరూషలేము వెళ్ళాలనుకుంటే దేని మీదనైనా వెళ్ళడానికి ఆయనకు అర్హత ఉంది, యోగ్యత ఉంది, ఆయన వెళ్ళగలరు. కానీ ఇక్కడ ఆయన కోరుకునేటువంటిది ఏంటంటే ఒక గాడిదను కోరుకుంటున్నాడు. దేని కోరుకుంటున్నారు? ఒక గాడిదను ఆయన కోరుకుంటున్నారు. ఎందుకు గాడిదను కోరుకుంటున్నాడు ఆయన? ఎందుకు మనకు తెలిసిపోవాలి. అప్పుడే ప్రవచన నెరవేర్పు కొరకు. ప్రవక్తలు తన రాకకు ముందు ఏమని ప్రవచించారో ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ప్రభువారు గాడిదను కోరుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. నిజంగా ఈ గాడిదను దేవుడే పుట్టించాడు. ఇది పుట్టింది మొదలుకొని ఎవ్వరు కూడా దాని మీద ఏం చేయలేదట, ఎక్కలేదట. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా ఎక్కలేదు. ఆ ఇంటి యజమానుడు దాన్ని మేపుతున్నాడే కానీ, దాన్ని పరామర్శిస్తున్నారే కానీ దాన్ని దేనికి ఉపయోగించుకోలేదు. అలాగే కట్టేసి దానిని మేపుచు దాన్ని పరామర్శిస్తున్నాడు కానీ దాన్ని ఎప్పుడు కూడా వాడుకోలేదు ఇంటి యజమానుడు. అందుకే ప్రభు అంటాడు, దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకుని రండి. దాని మీద ఇంతవరకు ఏ మనుషుడు కూడా ఎక్కలేదు. దాని మీద ఇంతవరకు ఏ మనుషుడు కూడా ఎక్కలేదు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆ గాడిద ఎవరి కొరకు పుట్టించాడు ప్రభు? ఆయన కొరకే పుట్టించాడు. ఆయన కొరకే పుట్టించాడు. ఆయన యొక్క ప్రవచన నెరవేర్పును నెరవేర్చుకున్నట్టుగా ఆయన పుట్టించాడు. ఎంత ఆశ్చర్యం. పుట్టించటమే కాకుండా దాన్ని ప్రత్యేకంగా ఉంచాడు. దాన్ని కట్టేసి దాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో పెంచినట్లుగా మనం చూస్తున్నాం. ఇంటి యజమానుడు దాన్ని వాడుకోలేదు, ఏ పనికి దాన్ని ఉపయోగించుకోలేదు. అది కేవలము ప్రభు కొరకే ఎదుగుచున్నట్లుగా దేవుని బిడ్డ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఎన్నో వందల సంవత్సరముల క్రితము ప్రవచించబడిన ఆ ప్రవచన నెరవేర్పు కొరకు దేవుడు ఆ గార్ధబమును పుట్టించి దానిని ప్రభు కొరకు మాత్రమే సిద్ధం చేసి పెంచటము, ఏ మనుషుడు కూడా దాన్ని వాడుకోకుండా దాన్ని ప్రత్యేకపరచటము నిజంగా ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఎంతో ఆశ్చర్యమైనటువంటివి. అందుకని యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి దానిని విప్పి నా దగ్గరికి తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. అది ప్రభువునకు కావలసినది. ఎలాంటి గాడిద ప్రభువుకు కావాలట? కట్టబడి ఉన్న గాడిద. ఎలాంటి గాడిద? ఎలాంటి గాడిద? కట్టబడి ఉన్న యొక్క గాడిద. కట్టబడి ఉన్న గాడిద. కట్టబడటము అనటము అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కట్టబడినటువంటి ఆ జంతువు ఏదైనా సరే తన ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి కుదరదు. తన ఇష్టం వచ్చినట్లు అది వెళ్ళడానికి కుదరదు. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే దానికి స్వేచ్ఛ లేదు. ఏమి లేదు? స్వేచ్ఛ లేదు. తన ఇష్టానుసారంగా వెళ్ళడానికి దానికి స్వేచ్ఛ లేదు. అది విడిపించబడినప్పుడు మాత్రమే తన ఇష్టానుసారంగా ఎటు కావాలంటే అటు వెళ్ళగలదు. కానీ ఎటు వెళ్ళకుండా దాన్ని బంధించబడి ఉన్నది అంటే దానికి స్వేచ్ఛ లేదన్నమాట. అందుకని ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం ఒకసారి ఆలోచన చేయాలి ఆత్మీయంగా. కట్టబడి ఉన్నటువంటి గాడిదను ఒకసారి చూసినప్పుడు దేవుని పిల్లలారా, మనం కూడా స్వేచ్ఛ లేనటువంటి వారంగా ఎన్నో రోజులు పాపముల చేత ఏం చేయబడ్డాం? కట్టివేయబడ్డాం. శాపముల చేత కట్టివేయబడ్డాం.
అపరాధముల చేత కట్టివేయబడ్డాం. మనకు స్వేచ్ఛ లేదు. మనము సాతానుని యొక్క పాలనలో, వాడి చేతి క్రింద, వాడి యొక్క ఊబిలో మనం ఉన్నాం. మనకు విడుదల లేదు, మనకు స్వేచ్ఛ లేదు. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనకు ఎటువంటి అధికారం, హక్కు లేకుండా మనము పాపబంధకములలో మనము ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము కుమిలిపోతూ, మ్రగ్గిపోతూ, నిత్య నాశనానికి సిద్ధమై మనం అందరము ఉండగా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశారు? విడిపించారు. పాప బంధకముల నుండి, శాప బంధకముల నుండి, ఆ అపవాది యొక్క కట్ల నుండి మనల్ని ఆయన ఏం చేశారు? విడిపించి రక్షించారు. కాబట్టి రక్షించినటువంటి దేవుడు. కనుక లూకా సువార్తలో మనం ఒక మాటను చూడాలి. లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాటను మనము చదువుదాం. 10వ వాక్యంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచబడిన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి అని మనం చూస్తున్నాం. ఇక్కడ 18 సంవత్సరముల నుండి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరముల నుండి ఏం పట్టిందట? దెయ్యం పట్టింది. ఈ దెయ్యానికి ఒక పేరుంది. ఎటువంటి దెయ్యం ఇది? బలహీనపరిచే దెయ్యం. ఏ దెయ్యం? బలహీనపరిచే దెయ్యం. ఆరోగ్యంగా ఆమె ఉన్నారు, కానీ ఈ దెయ్యము ఆమెకు పట్టిన తర్వాత ఆమె ఏమైపోయారు? బలహీనురాలైపోయారు. ఏం బలహీనత వచ్చింది ఆమెకు? నడుము వంగిపోయింది. ముసలోళ్ళే, వయసు అయిపోయింది, నడుము వంగిపోతుంది. చేతులు కాళ్ళు పని చేయడానికి ముసలామె కాదు, ఆమె మంచి యవనస్తురాలే కనుక, మంచి బలమైనటువంటి ఆవిడే కనుక. ఆమెకు ఆ దెయ్యం ఎప్పుడైతే పట్టిందో, ఆ దెయ్యము పట్టినటువంటి విధానమును బట్టి ఆమెకు ఏమైపోయింది? నడుము వంగిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక అనేక మంది యేసయ్యను అభ్యంతరం చేశారు. ఇది సబ్బాతు దినం కదా, ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు ఏ పని చేయకూడదు, ఏ కార్యం చేయకూడదు కదా, మరి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, మరి ఈ సబ్బాతు దినమున ఆమెను ఎందుకు స్వస్థపరిచావు అని అడిగారు ఆయన. ఆమెను ఎందుకు స్వస్థపరిచావు? స్వస్థపరచాలంటే ఇంకా ఎన్నో రోజులు ఉన్నాయి కదా, అప్పుడు వచ్చి స్వస్థపరచవచ్చు కదా, అంత ప్రేమ అంటే నీకు. ఇప్పుడే ఎందుకు స్వస్థపరచాలి? ఈరోజు సబ్బాతు దినం, ప్రభువును ఆరాధించే దినం. ఏ పని యూదుడైన వాడు, ప్రభు బిడ్డ అయినటువంటి వారు ఎవరు కూడా చేయకూడదు అని శాస్త్రులు, పరిచయులు కొంతమంది ఆయన నిలదీశారు. 16వ వాక్యం ఒకసారి చూద్దాం. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో 18 ఏండ్ల నుండి ఏంటట? దెయ్యం పట్టిందంటే ఎవరు బంధించారు? సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు. దేవునికి స్తోత్రం. ఏ కట్లు? అపవాది కట్లు. అపవాది బంధించింది ఈమెను. ఎన్ని సంవత్సరాలు బంధించింది ఈమెను అపవాది? చాలామంది బంధించబడి ఉంటారు, కానీ వారు బంధించబడి ఉన్నామన్న సంగతే వారికి తెలియదు. బంధించబడటం ఏంటి? చేతులు కాళ్ళు ఆడుకుంటూ ఉండటమా? కట్టేయటమా? కట్టేయకుండానే నీ పని నువ్వు చేసుకోవచ్చు, నీ ఇంట్లో నువ్వు ఉండొచ్చు, నీవేం చేయాలంటే అది చేయొచ్చు, కానీ నువ్వు బంధించబడి ఉంటావు. ఎలాగంటే దేవునికి విరోధమైన పాపం ఏదైనాను నీలో ఉన్నప్పుడు దాని చేత అపవాది నిన్నేం చేసింది? బంధించేసింది. నువ్వు త్రాగుతున్నావా? సాతాను నిన్ను కట్టేసింది, నువ్వు త్రాగాల్సిందే. నువ్వు పాపం చేస్తున్నావా? అపవాది నిన్ను బంధించింది, నువ్వు పాపమునకు లోబడి పాపం చేయాల్సిందే. కనుక నీవు దుష్ట చూపు కలిగి ఉన్నావా? సాతానుడు నిన్ను కట్టేశాడు, నీవు అటువంటి చెడ్డ చూపులు చూస్తూ ఉండాల్సిందే.
సాతానుడు రకరకాలైనటువంటి విధానాలుగా దేవునికి విరోధమైనటువంటి వాటిని మనకు దురలవాట్లను అలవాటు చేసేసి మనల్ని ఏం చేస్తున్నాడు? వాడు కట్టేస్తున్నాడు, బంధేస్తున్నాడు. అది నువ్వు గమనిస్తున్నావా? అయ్యో నేను త్రాగుతున్నానే, నిజంగా ఇది దేవునికి విరోధమైన పని, దీని నుంచి నేను విడుదల పొందాలి. ఇదిగో నేను జూదమాడుతున్నాను, ఇదిగో నేను పాపం చేస్తున్నాను, ఇదిగో నేను దుష్ట చూపు కలిగి ఉన్నాను, దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నాను, ఇదిగో నా బ్రతుకు నేను పాడు చేసుకుంటున్నాను, అనేకుల బ్రతుకులు కూడా నేనేం చేస్తున్నాను? పాడు చేస్తున్నాను. దీనికి కారణం ఏంటి? ఇదిగో అపవాది నన్ను ఏం చేశాడు? ఈ పాపము ద్వారా నన్ను బంధించాడు, నన్ను కట్టేశాడు. పైకి చూస్తే నేను బాగానే కనిపిస్తున్నాను, కానీ లోన నా మనసు మంచిది కాదు, నా దృష్టి మంచిది కానే కాదు. కాబట్టి ఇటువంటి మరి బంధించబడినటువంటి కట్ల చేత నేను బంధించబడ్డాను. కానీ అందరికీ తెలియదు వాస్తవంగా. ఆమెకి ఏదో నడుము వంగిపోయిందిలే, కనుక ఎముకల బలహీనత ఏదో వచ్చిందిలే, ఇలాగ అనుకుంటున్నారు. ఇంకోటి చూడాలి మనం, దేవుని బిడ్డ ఎన్ని సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినా ఆమె ఏం మానలేదు? దేవుని ఆలయానికి రావటము మానలేదు. 18 సంవత్సరాల నుండి ఆమె దెయ్యము చేత బంధించబడి నడుము వంగిపోయినా సరే ఆ బలహీనతలోనే ఆమె దేవుని సన్నిధికి ఎలాగొస్తున్నారు? నమ్మకంగా వస్తున్నారు. చిన్న బలహీనత ఏదైనా వచ్చేసరికి, చిన్న లోటు ఏదైనా వచ్చేసరికి, చిన్న కష్టం ఏదైనా వచ్చేసరికి దేవుని సన్నిధికి నేను రాలేనులే అని మనం నిర్ణయం చేసుకుంటాం. మనం అలా అనుకోకూడదు. మనము ఎంత బలహీనతలో ఉన్నా సరే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఒక విషయాన్ని ఆలోచించేయాలి. ఒకవేళ ఈమె ఇంట్లోనే ఉంటే ఈ సమాజ మందిరానికి రాకుండా, ప్రభువును ఆరాధించడానికి రాకుండా, ఈ 18 సంవత్సరాల నుంచి బంధించబడినటువంటి ఈ అబ్రహాము కుమార్తె గారు, నాకు బాగులేదు, నడుము వంగిపోయింది కదా, నేను ఎలాగెళ్ళాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, నిజంగా నా వీపంతా లాగుతుంది, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను, నేను ఇంట్లోనే ఉంటాను అంటే ఆమె స్వస్థత పొందకపోయే ఉండేది కదా. ఆమె అటువంటి స్థితిలో కూడా ఆ యొక్క సమాజ మందిరానికి వచ్చి దేవుని ఆరాధించుచూ ఉన్నప్పుడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరంలో ఉన్నారు. ఇదిగో ఆమెను చూశాడు. అందరిని చూస్తున్నాడు, కానీ ప్రత్యేకంగా ఆమె మీదకి ఆయన దృష్టి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఈరోజు ఏ బాధలోనూ ఉన్నావో, ఏ కష్టంలోని ఉన్నావో, దేని చేత బంధించబడి ఉన్నావో, ఏ ఇబ్బందులోనూ ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని రోగంలోని ఉన్నావో, నువ్వెంతగా బాధపడుతున్నావో, రాత్రుల్లో నిద్రపట్టని ఆ బాధలు, ఆ నొప్పులకు, ఆ యొక్క రోగాలకు, ఆ సమస్యలకు, ఆ చింతలకు, ఆ చికాకులకు, ఇబ్బందులకు నీకు నిద్రపట్టక ఎన్నో రోజులు ఆకలి మరి దాహమును నీవు విడిచిపెట్టి ఎంత ఇబ్బంది పడుతున్నావో, సమాజ మందిరంలో ఈరోజు ప్రభు సన్నిధిలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు దృష్టి తప్పక నిన్ను చూస్తుంది. నువ్వు నెపమేసి, యేసయ్యా నాకెందుకు ఈ ఇబ్బంది పెట్టాలి, నాకెందుకు ఈ కష్టం పెట్టాలి, నన్ను ఎందుకు ఇలాగ ఇబ్బంది పాలు చేయాలి, నేను రాను, నా ఇంట్లోనే నేను ఉంటాను, నాకు ఇంట్లో లేడా దేవుడు, నాకు అక్కడ లేడా దేవుడు అని నువ్వు అనుకుంటే నిన్ను స్వస్థపరచలేడు ఆయన. కనుక ఆ స్థితిలో ఆయన మీద నెపవేయకుండా, నేరం మోపకుండా ఏం చేయాలి? ఆ అబ్రహాము కుమార్తె అయిన ఆ నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీ ఎంత నమ్మకంగా ఆ సమాజ మందిరానికి ఆమె వచ్చారో, ఆ రీతిగా నమ్మకంగా మనం కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దృష్టి ఏం చేస్తుంది? మన మీద పడుతుంది. ప్రభు, నేను ఎక్కడున్నా నీ కన్ను నన్ను చూడాలంటే ఎలా చూస్తాడు? మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు, ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు, ఆయనను ఆరాధించుచూ ఉన్నప్పుడు, ఆయన గురించి పాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క కనుదృష్టి మన మీద పడుతుంది. కాబట్టి ఈరోజు దేవుని కనుదృష్టి నీ మీద పడాలి అంటే, ప్రభు నీ కష్టాన్ని, నీ కన్నిటిని, నీ బాధను చూడాలంటే ఈరోజు దేవుని బిడ్డమైన నీవు నీ సమస్యలలో నమ్మకంగా ఆయన సన్నిధికి రావాలి. నువ్వు నమ్మకంగా వస్తే నీకు మేలు కలుగుతుంది. కనుక 18 సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉన్నా సరే ఆమె నమ్మకంగా ఆ యొక్క ఆలయానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క చూపు ఆమె మీద పడింది. ఆమెను ప్రభు అమ్మా ఇలా రా అని పిలిచాడు. ఆమెను ముట్టి ఆమె నడుమును బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అందరికీ ఏంటి ఇలా చేశారు? ఈరోజు ఏ పని చేయకూడదు అని ప్రభు మీద అందరూ నిందలు వేసినా, ప్రభు అంటున్నాడు,
శ్రాంతి దినమున మంచి చేయటం ఏం తప్పేముంది చెప్పు. కీడు చేస్తే తప్పు, కానీ మంచి చేస్తే, మేలు చేస్తే తప్పేముంది. ఈరోజు ఆదివారమే, కానీ మనం ఎవరికైనా మేలు చేస్తే తప్ప? కీడు చేస్తే తప్పు, కానీ మేలు చేస్తే తప్పేముంది. మంచి చేస్తే తప్పేముంది. కనుక అందుకనే ప్రభు అన్నాడు, 18 సంవత్సరాల నుంచి ఈ అబ్రహాము కుమార్తె సాతాను చేత బంధించబడింది. సాతాను ఏం చేసింది? ఈమెను కట్టేసింది. అందుకని ఆ కట్ల నుండి నేనేం చేశాను? విడిపించాను. ఈరోజు మీరు నేను దేవునికి నమ్మకంగా ఉంటే అపవాది ఎన్నెన్ని రోగాలు నీకు కలుగజేస్తుందో, ఎన్నెన్ని బాధలు నీకు పెడతా ఉందో. కొంతమంది అపవాది ఎలా చేస్తుందో తెలియదు. కొంతమందికి భార్యాభర్తల మధ్య ఎందుకు ఎప్పుడు మీకు అసలు పడటం లేదు? ఇది అపవాది చేసే పనే. ఎందుకు ఎప్పుడు చూసినా మన ఒంట్లో ఎన్నో భయంకరమైనటువంటి రోగాలకు, జబ్బులకు మనం గురవుతున్నాం. కొన్నిసార్లు దేవుడు టెస్ట్కి పెట్టచ్చు, కొన్నిసార్లు అపవాది మనకు ఆ అనారోగ్యమైన బంధకము వేసి ఉండొచ్చు. కాబట్టి దరిద్రత, చాలాసార్లు మనకు ఆ యొక్క బాధ, వేదనలు కలిగినటువంటి ఎన్నో కట్ల చేత మనం బంధించబడి ఉంటాం. కానీ ఈరోజు దేవుని పాదాల దగ్గరకు క్రమంగా నువ్వు మానకుండా వచ్చినప్పుడు ప్రభు చూపు నీ మీద పడుతుంది. ప్రభు ఆ అపవాది వేసిన కట్ల నుండి విడుదల కలుగజేస్తాడు, ఇప్పేస్తాడు. ఆయన ఇప్పితే అపవాది ఉంటారా? కనుక ప్రభు అన్నాడు, వెంటనే ఆమెకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. వెంటనే ఆమె నడుము చక్కబడిపోయాయి. ఎంత గొప్ప కార్యం కదా. అవును దేవుని బిడ్డ, 18 సంవత్సరాల నుండి ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుండి మీకు సమాధానం లేదు? ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు కొరత ఉంది? ఎన్ని సంవత్సరాల నుండి కొంతమందికి స్త్రీలకు కొన్ని బలహీనతలు, పురుషులకు కొన్ని బలహీనతలు, చెప్పుకోలేని బలహీనతలు, అందరికీ చెప్పుకునేటువంటి విధం కాదు. ఇటువంటి బలహీనతలతో ఎన్ని రోజుల నుంచి మనం బాధపడుతున్నాం. నీవు బాధపడుతూ నాకు దేవుడు అన్యాయం చేశాడని అనుకొని నిందించి నువ్వు రాకపోతే నీ మీద ఆయన దృష్టి ఎలా పడుతుంది? ఆ అపవాది కట్ల నుంచి నువ్వు ఎలా విడుదల పొందుతావు? అపవాది కట్ల నుంచి విడుదల పొందినప్పుడు ఆ తక్షణమే నీకున్నటువంటి ఆ బలహీనత ఏమవుతుంది? వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తక్షణమే. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, అపవాది కట్ల నుంచి నేను నిన్ను విడిపిస్తాను. అందుకనే ఈ యొక్క గాడిద గురించి ప్రభువారు అంటూ ఏమంటున్నారంటే, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద ఉంటుంది, దాన్ని విప్పి నా దగ్గరకు తీసుకురండి. కట్టబడి ఉన్నంత కాలము దానికి ఏమి లేదు? స్వేచ్ఛ లేదు, దానికి ఫ్రీడమ్ లేదు. ఈరోజు ఆలోచించేయండి. వెళ్ళిపోతాం కొద్దిసేపు ఉంటే మనం. ఇదిగో నీవు దేవుని దగ్గరికి స్వేచ్ఛగా రాకుండా, దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించకుండా, దేవుణ్ణి స్వేచ్ఛగా ప్రార్థన చేయకుండా, దేవుని కొరకు స్వేచ్ఛగా బ్రతకలేకుండా నిన్నేదైనా ఆటంకం చేస్తుందా? నిన్నేదైనా బాధపరుస్తుందా? స్వేచ్ఛగా నువ్వు ఆయన ఆరాధించలేకపోతున్నావు, స్వేచ్ఛగా ఆయన్ను నీవు స్తుతించలేకపోతున్నావు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే ఆరోగ్యం, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. నీకు ఇంట్లో సమాధానం లేదు, నీ ఒంట్లో ఆరోగ్యం లేదు, ఎప్పుడు చూసినా సమస్యలే. ఎందుకు స్వేచ్ఛ లేకుండా ఉన్నావు అంటే సాతాను నిన్ను బంధించింది. ఈరోజు నా ప్రభు కూడా ఏమంటున్నానంటే, కట్టబడి ఉన్న ఆ గాడిదను విడిపించాలి. ఒకప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నాను, కట్టబడి ఉన్నాను, గాడిద వలె కట్టబడి ఉన్నాను. కాబట్టి కట్టబడినటువంటి ఈ స్థితిలో నుండి యేసయ్య మీద నేను ఆధారపడినప్పుడు ఆయన గాడిదనైనా నన్ను ఏం చేశాడు? విడిపించాడు. ఈరోజు బంధకాల నుండి మనం విడవబడాలని ఆశపడితే, ఈ బాధల నుండి తప్పించుకోవాలని ఆశపడితే నిజంగా ఆయన సన్నిధికి రావాలి, ఆయనకు మొరపెట్టాలి. కనుక ఎప్పుడు యేసయ్య దృష్టిలో ఆమె పడిందంటే, ఆమె ఆ మందిరానికి వచ్చి ఆయన ఆరాధించుచున్నప్పుడే ఆమె మీద ఆయన దృష్టి పడి ఆమె స్వస్థత పొందింది. ఇక్కడ కూడా ప్రభు అంటాడు, ఈ గాడిదను విప్పి తీసుకురండి. అలాగే ఉన్నిలారని అలాగే ఎక్కుతాను అంటున్నాడా? కట్టేస్తే కట్టేయండి, అలాగే ఎక్కుతాను అంటున్నారా? లేదు. లేకపోతే కట్టిన కట్ట అట్లా పట్టుకొని తాడు పట్టుకొని రండి, దాని మీద వెళ్ళిపోతాను అంటున్నారా? లేదు. ఏం చేయాలి? కట్టు విప్పాలి. పాపం చేసింది నువ్వే, కానీ నువ్వు దాని నుండి విడుదల పొందలేవు. తాగటం అలవాటు నేర్చుకున్నది నువ్వే, కానీ దాని నుండి విడుదల పొందలేవు. నువ్వు మంచివాడివే,
మంచి వాళ్ళమే, కానీ కొన్ని దురలవాట్లకు లోనయ్యాం, కానీ వాటి నుండి విడిపించుకోవటం మన వల్ల కావటం లేదు. ఈరోజు విడుదల పొందాలన్న ఆశ నీకుంటే ప్రభువును మనము అడిగితే చాలు. ఆయన ఏం చేస్తాడు? అపవాది కట్ల నుండి, పాపపు కట్ల నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు. మనము యోహాను సువార్తలో మరొక విషయాన్ని చూస్తాం. 11వ అధ్యాయంలో యోహాను గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయంలో లాజరుకు కట్టినటువంటి కట్లను మనము చూస్తాం. లాజరు బయటికి రమ్మని 43వ వాక్యం 11:43. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు కత్తి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏ కట్లువి? మరణించినప్పుడు కట్టే కట్లు, మరణపు కట్లువి, మరణపు కట్లు. ఆ అబ్రహాం కుమార్తె అయిన ఆమెకేసిన కట్లు ఏంటివి? సాతాను కట్లువి. ఇక్కడ మరణపు కట్లువి. కనుక మరణపు కట్లను మరి లాజరుకు పడ్డాయి. 4 రోజులు అయిపోయింది, చనిపోయి. ఇక బ్రతకడు అని అనుకున్నారు. దుఃఖము కనుక నిరాశ నిస్పృహ వారి గృహాన్ని అంటుకుంది. కనుక ఇంట్లో సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. ఇటువంటి పరిస్థితులలో యేసయ్య 4వ రోజున వచ్చి లాజరును పిలిచాడు. ఏంటే సజ్జనులను పిలుస్తాడు ఏంటినా? ఆయనే జీవమును పునరుత్థానమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకరిని మరణింపజేయాలన్నా ఆయనకు శక్తి ఉంది, ఒకరిని బ్రతికించాలన్నా ఆయనకేముంది? శక్తి ఉంది. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? ప్రభు వశంలో ఉన్నాయి. అందుకనే 4 దినముల క్రితము చనిపోయిన ఈ వ్యక్తి కుళ్ళిపోయాడు, వాసన బట్టి ఉంటాడు, బ్రతకటం అసంభవం అనుకున్నారు వాళ్ళు. సంభవమే. నేనే జీవమును పునరుత్థానమునై ఉన్నాను మరియా, మార్తా, నీ సోదరుడు బ్రతుకుతాడు చూడు అని నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. ఎంత అథారిటీ పిలుస్తున్నాడు ప్రభు. మరణపు కట్ల చేత బంధించబడిన లాజరు కమ్ అవుట్ అన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, లాజరు అని పేరు పెట్టి పిలిచి ఉండకపోతే చనిపోయిన వారులారా బయటికి రండి అంటే కొన్ని వేల మంది లేచి వచ్చేవాళ్ళు అని ఆ భక్తుడు అన్నాడు. కనుక ఆయన ప్రత్యేకంగా ఎవరిని లేపాలనుకున్నాడు? లాజరును ఒక్కడే లేపాలనుకున్నాడు. అందుకనే పేరు పెట్టి లాజరు బయటికి రమ్మన్నాడు. ఒక లాజరు బయటికి రమ్మని అనకుండా చచ్చినటువంటి వారులారా బయటికి రమ్మంటే కొన్ని వేల మంది లేచేవారు. ఎందుకంటే ఆయన పిలుపులో, ఆయన మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి లాజరు బయటికి రమ్మనగా చనిపోయి 4 దినముల క్రితము మరి చచ్చినటువంటి స్థితిలో సమాధిలో ఉన్న లాజరు ఏం చేశాడు? బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతని తలకు కట్టిన రుమాలు ఆయన ఇప్పేసేసాడు. వారికి చెప్తున్నాడు, ఇతని కట్లను విప్పి అతన్ని పోనివ్వండి, ఇంకా కట్టన అవసరం లేదు, బంధకాల అవసరము లేదు. ఇతడు సజీవుడు. ఎవరు చేశారు సజీవునిగా? సర్వోన్నతుడైన మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏ కట్లతోనూ బంధించబడ్డ, కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనము దేవుని మందిరంలో ఉంటాం, కానీ చచ్చిన స్థితిలో ఉంటాం. మనం ప్రభుకు ఉపయోగపడలేని నిర్జీవులమవుతాం. అవను ఆదామును చూడండి. ఆదాము ఈ పండు తిన్న దినమున మీరేమవుతారు? చచ్చిపోతారు, మరణిస్తారు. మరణిస్తారంటే ప్రాణం పోయిందా? మరి ఏంటి? దేవుని దృష్టిలో ఎడబాటైపోయినారు. మీకు నాకు సంబంధం లేదర్రా, మీరెవరో నేనెవరో. ఈ రోజున దేవుని మర్చిపోయిన మనము, దేవుని నామకార్థంగా ఆరాధిస్తున్నటువంటి మనము, నేను కూడా బ్రతకాలి, నేను కూడా ప్రభువులో ఒక వ్యక్తిగా కనబడాలి, ఒక బిడ్డగా కనబడాలి, నేను జీవించాలి అన్నటువంటి ఆ ఆశ, ఆకలి నీకు లేకపోతే ఏదో నామకార్థంగా జీవిస్తే నేను చచ్చినట్లు ఆయన దృష్టిలో. కనుక చచ్చిన స్థితిలో ఆత్మీయంగా ఈరోజు మనం ఉంటే ఆ చచ్చిన కట్ల నుండి, ఆ చచ్చిన బ్రతుకు నుండి ప్రభు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆ చచ్చిన బ్రతుకు నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. పేరుకు మాత్రము మీరు జీవించుచున్నారన్న పేరుంది, కానీ మీరు మృతులే అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఆ సంఘముతో ప్రభు అంటున్నటువంటి మాటను
మనము జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. నీవు ఎవరు? 3:1 చూస్తున్నారు, 3వ అధ్యాయం 1వ వాక్యం. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నువ్వెవరు? మృతుడివే, సచ్చినోడివే. ఎవరి దృష్టిలో? నా దృష్టిలో ఆల్రెడీ యు ఆర్ డెడ్. కనుక నువ్వు చనిపోయావు. కనుక చనిపోతే నాకు ఎట్లా ఉపయోగపడతావు నువ్వు? మనం చచ్చిన వాళ్ళుగా ఉండకూడదు, మనం సజీవులుగా ఉండాలి. సజీవులు ఏం చేస్తారు? సజీవులే కదా నిన్ను ఏం చేస్తారు అమ్మా? ఏం చేస్తారు? స్తుతించుదురు. నువ్వు క్రీస్తులో బ్రతికున్న బిడ్డవైతే, నువ్వు క్రీస్తు చేత బ్రతికించబడి ఆత్మీయతలో జీవించుచున్న బిడ్డవైతే నేను ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆయన గురించి పాడాలి, ఆయనకు గానం చేయాలి, ఆయన మాటలు చదవాలి, ఆయన పరిచర్య చేయాలి, ఆయనకు ఉపయోగపడాలి. ఆయనకు ఎందులో కూడా మేము ఉపయోగపడము అని మనం సైలెంట్గా ఉంటే ఆయన దృష్టిలో మనం ఎవరము? సచ్చిన వాళ్ళమే. అందుకనే ప్రభు అంటాడు, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే. జీవించుచున్నారన్న పేరు మీకు ఉన్నది కానీ మీరు మృతులే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, ఆ రీతిగా కాకుండా ప్రభువా, చచ్చిన ఈ కట్ల నుండి నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించు నాయనా అని ప్రభువును మనం అడిగినప్పుడు ఆయన ఆ కట్ల నుండి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కాబట్టి వారు ఆ మార్కు గారు రాసినటువంటి సువార్తలో దానిని, ఆ గాడిదను కట్ల నుండి ఏం చేశారు? విడిపించారు. విడిపించి ప్రభు దగ్గరికి దానిని తోలుకొని వచ్చారు. ప్రభు దగ్గరికి దాన్ని 7వ వాక్యం చదువుదాం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా దేవునికి స్తోత్రం. ఎంత వైభవం వచ్చింది తెలుసా ఆ గాడిదకు? కట్టబడినటువంటి ఆ స్థలంలోనే కట్టివేయబడి ఉన్నది కానీ దానికి విడుదల స్వేచ్ఛ లేనప్పుడు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురా. ఎవరి దగ్గరికి వచ్చింది ఇప్పుడు గాడిద? ఎక్కడో ఉన్న గాడిద భూమికిని ఆకాశానికి సృష్టికర్త అయిన దేవాది దేవుని దగ్గరకు, తను సృజించిన దేవుని దగ్గరకు ఆ గాడిద తీసుకొని రావటం నిజంగా ఎంత ఆశీర్వాదం కదా. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావా? నీ దగ్గరికే దేవుడు రావాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుని దగ్గరికి మనము వచ్చే పిల్లలుగా ఉండాలి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చాం, మనము మన బిడ్డలం. దేవుని సన్నిధిలో మనం కనబడుచున్నాం. ఈరోజు దేవుని కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి, మన పిల్లలను చూస్తూ ఉన్నాయి. మన భవిష్యత్తులు మరి బాగుపడతాయి, మనకు ఆశీర్వాదాలు దేవుడు కృపతో ఇస్తారు. కాబట్టి మనము ధన్యులం అవుతాం. ఆయన దగ్గరికి మనం రాకపోతే, ఆయన దగ్గరికి మనం మన పిల్లలను తీసుకొని రాకపోతే మనము దేవుని ఆశీర్వాదాలు పొందలేం. కాబట్టి చూడండి, దేవుని దగ్గరికి రాగా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క గాడిద స్థితి ఏమైంది ఒకసారి మీరు ఆలోచించండి. కనుక దానిని వారు ఆయన దగ్గరికి తీసుకొని రాగా దాని మీద తమ బట్టలను వారు వేసిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, మురికి బట్టలు వేసి ఉంటారా, మంచి బట్టలు వేసి ఉంటారా? ఏమండి, మురికి బట్టలు వేసి ఉంటారు కదా. చాలా గాడిదలు మురికి బట్టలు మోస్తూ ఉంటాయి, బరువులు మోస్తూ ఉంటాయి, ఇతరులను మోస్తూ ఉంటాయి. కనుక కొంతమంది వర్తకులు తమ సామగ్రిని వేసుకొని వాటిని మోసుకొని తీసుకొని పోతూ ఉంటారు. కొంతమంది మరి బట్టలు ఉతికే వాళ్ళు వాటిని పెంచుకొని ఆ మురికి బట్టలను తీసుకొని వాటి మీద వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రీతిలాగా ఉంటాయి. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడిన ఈ గాడిద ఏ బట్టలు వేసి ఉంటారు? ఏ బట్టలు వేశారు? మంచి బట్టలు వేశారు, ప్రశస్తమైన బట్టలు దాని మీద వేశారు. ప్రశస్తమైన బట్టలు దాని మీద వేయడానికి కారణం ఏంటండి? అది ఎవరిది ఇప్పుడు? యేసుది. దేవునికి స్తోత్రం. కనుక అది యేసుది కనుక ఆ యేసుదైన గాడిద మీద ప్రశస్తమైన వస్త్రాలను వేశారు. ఎంత విలువ కదా, ఎంత ఘనత వచ్చింది దానికి, ఎంత వైభవం వచ్చింది. ఈరోజు యేసు దగ్గరికి రానంత వరకు, యేసు దగ్గరికి మనం తీసుకొని రాబడి మన పిల్లలను తీసుకొని రానంత వరకు, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రానంత వరకు మనకొక విలువ ఉండదు, మనకొక మర్యాద ఉండదు. సిలువే మనకు విలువను ఇస్తుంది.
సిలువే మనకు ఒక హోదాను ఇస్తుంది, ఒక మెప్పునిస్తుంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈరోజు మీరు నేను రాకపోతే నిజంగా మన బ్రతుకులకు విలువే ఉండదు. ఎప్పుడు కూడా అట్లాగా కట్టవేయబడి ఉండవలసిందే. ఆ గాడిద ఎప్పుడైతే దాని కట్లను విప్పి దాన్ని యేసు దగ్గరికి తీసుకొని వచ్చారో దాని మీద ఏం వేశారు? ప్రశస్తమైన వస్త్రాలను వేశారు. చక్కటి యేసయ్య కూర్చోవాలంటే దాని మీద ఎటువంటి వస్త్రాలు వేయాలి? మనం వాడుకునే వస్త్రాలా? దాని మీద చక్కటి వస్త్రాలు వేశారు. ఎప్పుడు వేయలేదండి దాని మీద అటువంటి వస్త్రాలు, ఎప్పుడు దాని మీద అటువంటి వస్త్రాలు వేయలేదు. నిజంగా గాడిదకి ఎంత విలువ వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డ నీ కట్ల నుండి, నా కట్ల నుండి, ఆ దురాత్మ వేసినటువంటి కట్ల నుండి, ఆ మరణపు కట్ల నుండి ఈరోజు ప్రభువా నేను విడుదల కావాలి, ఈ రోగ కట్ల నుంచి నాకు విడుదల కావాలని ప్రభువులో మనం ఉండి ప్రార్థించి విడుదల పొంది ఆయన దగ్గరికి వచ్చామంటే మనకు కూడా ఏమొస్తుంది? విలువ వస్తుంది. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. నీవు వాడబడకుండా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు యేసు దగ్గరికి రావట్లేదు. నువ్వు వాడబడకుండా ఉండడానికి కారణం ఏంటే ఆయన దగ్గరికి రావాలని నువ్వు ఇష్టపడట్లేదు. ఏరం పోదాం వెళ్ళదు ప్రార్థనకు? నన్ను పోమంటావా? నువ్వు పోతావా? నువ్వు పోతే నేను ఇంటి దగ్గర ఉంటాను, నేను ఇంటి దగ్గర ఉంటే నువ్వు అన్నా వెళ్ళిపో. డ్యూటీసా ఇవేమన్నా? కాబట్టి తల్లి ఉంటే పిల్లలను వెళ్ళాలి, పిల్లలు ఉంటే తల్లి ఉండాలి. ఈరోజు మా అమ్మగారు రావట్లేదు, మేమే వచ్చాము. ఎందుకు అలాగా? మీ అమ్మ వాక్యంలో ఎదగని అవసరం లేదా? మీ నాన్న ఆత్మలో ఎదగని అవసరం లేదా? మీ నాన్న మీ అమ్మ దేవుని దగ్గరికి రావడం ఇష్టం ఉండదా? రాకూడదా? ఏంటికి డ్యూటీ? అందరూ రావాలి. దేవునికి స్తోత్రం. అందరము రావాలి. అందరూ అపవాది కట్ల నుంచి విడుదల పొందాలి. అందరము మరణపు కట్ల నుండి విడుదల పొందాలి. యేసు దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో యేసు దగ్గరికి వచ్చిన మనకు ఒక ప్రత్యేకమైన విలువ వస్తుంది. కనుక యేసయ్య చెప్పాడు దాని మీద బట్టలేయండి. శ్రేష్టమైన మంచి ఉతికిన వస్త్రాలను, మరి శుద్ధి చేయబడినటువంటి వస్త్రాలను దాని మీద వేశారు. ఎంత విలువ తెలుసా? దాని మీద వేగా అక్కడ చూడండి, దాని మీద వేగా ఆయన దాని మీద కూర్చునేను. హల్లెలూయా. ఆయన దాని మీద కూర్చునేను. ఎప్పుడు ఎవరు కూర్చోలేదు ఆ గాడిద మీద. ఇప్పుడు ఎవరు కూర్చున్నాడంటే తనను సృష్టించిన సృష్టికర్తయే తన మీద కూర్చున్నాడు. నిజ గాడిదకి ఎంత సంతోషము! నన్ను సృజించిన దేవునికి నేను వాహనంగా మారాను. ఈరోజు దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు సృష్టించిన నీ సృష్టికర్త ఎవరో తెలుసుకుంటున్నావా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చదువుదాం. ప్రసంగి 12:1 నుండి చదువుదాం. ప్రసంగి గ్రంథం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పకముందే, రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కలగకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములో మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే సృష్టికర్త అయిన దేవుని నువ్వు స్మరణకు జ్ఞాపకం చేసుకో. నీ సృష్టికర్త ఎవరు? నీ కర్త కొరకు నువ్వు ఎలా వాడబడుతున్నావు? ఈరోజు మన పిల్లలు వాడబడుతున్నారా? ఈరోజు మన పిల్లలు పాట పాడుతున్నారా? వాళ్ళకు ఒక బైబిల్ ఉందా చేతిలో? వారికి ఒక పాటల పుస్తకం ఉందా? వారు వాడబడుతున్నారా లేదా? మనం వాడబడుతున్నామా లేదా? మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? మన పిల్లలు పాడుతున్నారా? మన బిడ్డలు మోకరిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వారు దేవుని కొరకు ఏమైనా వాడబడుతున్నారా? దేవుని కొరకు వాడబడుతున్నారా? మరే మీరు వెళ్ళిపోండి, చర్చిలకు వస్తే అల్లరి చేస్తారు కానీ మమ్మల్ని వినని ఎవరు, మీరు వినరు, మీరు వెళ్ళిపోండి అంటే వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు రమ్మన్నా రాడు. వాళ్ళని ఏం చేయాలి? ప్రభు దగ్గరికి తీసుకురావాలి. చిన్నపిల్లలను ఆటంకపరచకుండా నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పాడు. కనుక మన పిల్లలు మనము బాల్య దినముల యందే ఎవరిని గుర్తు చేసుకోవాలి? సృష్టికర్త అయిన దేవుని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని నీకు వాహనమైపోయింది. ఏంటి? ఈ గాడిద. ఎందువలన? విప్పబడినందున, యేసు దగ్గరికి వచ్చినందున. కనుక విప్పబడి యేసు దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద ప్రశస్తమైన వస్త్రాలు వేయబడ్డాయి. దాని మీద తన సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు? కూర్చున్నాడు. ఈరోజు నీ మీద ప్రశస్తమైన వస్త్రాలు వేయబడుతున్నాయా? నీకు ఒక ప్రత్యేకత ఉందా?
కనుక నీ మీద లేక నీవు నేను దేవునికి ఉపయోగకరంగా ఉన్నామా? ఈరోజు గాడిదకి ఎంత సంతోషం, నేను దేవునికి ఉపయోగకరంగా ఉన్నాను. ప్రశస్తమైన వస్త్రములు నా మీద వేయబడ్డాయి. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నా మీద కూర్చున్నారు. నిజంగా నాకెంత, నా బ్రతుకుకు ఈ ఆనందం చాలు, ఈ వైభవం చాలు, ఇలాగనే చనిపోయిన నాకు మేలే అనుకుంది ఆ గాడిద. ఈరోజు ఎంతోమంది జీవితములలో యేసయ్యకు చోటు లేకుండానే చనిపోతున్నారు. ఎంతోమంది ప్రభువుని తెలుసుకోకుండానే చనిపోతున్నారు. ఎంతోమంది దేవుని దగ్గరికి రాకుండానే చనిపోతున్నారు. వారు అపవాది కట్టల్లో ఉండి చనిపోతున్నారు. వారు దేవునికి విరోధంగా కొన్ని దురలవాట్లు నేర్చుకొని వాటిలోనే ఉండి 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 చనిపోతున్నారు. కాబట్టి ఎంత విచారం, ఎంత గోచరం దేవుని బిడ్డలారా. అందుకోసమే ఈ రోజున తండ్రి నేను నీ దగ్గరికి రావాలి, నా కట్లను విప్పు, నన్ను వాడుకో, నా మీద ప్రశస్తమైన వస్త్రాలు వేయనియండి నాయన అని ప్రభు కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మిమ్మల్ని నన్ను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన దాని మీద కూర్చునేను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలోను నరికిన కొమ్మలను పరిచిరి. చూసారు అంత ఆశ్చర్యము? దారి పొడుగున పరిచారట. దారి పొడుగున అంటే ఈయన బెత్పగే అనే ఊరు నుండి బయలుదేరాడు. ఎక్కడికి? యెరూషలేము. బెత్పగే అనే ఊరు నుండి ఆయన బయలుదేరారు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిన రోజులు ఎలాంటి రోజులు? ఏ రోజులు? యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు వెళ్ళిన రోజులు ఎలాంటి రోజులు? ఏ రోజులు? ఏ రోజులు అనేది మనకు యోహాను సువార్తలో చెప్పబడింది. 12వ అధ్యాయము యోహాను సువార్తలో అవి ఏ రోజులు అన్నది మనము చూస్తాం. 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ వాక్యం చదువుదాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలీయుల రాజుకు స్తుతింపబడునుగాక అని దేవునికి స్తోత్రం. ఏ రోజులవి? ఏ రోజులు? ఆ పండుగ రోజులు. మరి ఏ పండుగ? 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. కనుక పండుగ రోజులు అవి. ఏ పండుగ? పస్కా పండుగ. ఆ రోజులలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు గాడిద మీద వెళ్తున్నాడు. యేసు ప్రభు వారు యెరూషలేమునకు గాడిద మీద వెళ్ళినట్లు మనం దేవుని పిల్లారా చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంత ఆశ్చర్యం. అందుకనే ఆయన దాని మీద వెక్కాలి అంటే వారి బట్టలు దాని మీద వేశారు, ఆయన దాని మీద కూర్చున్నారు. దారి పొడుగున బట్టలు పరిచారు. బెత్పగే నుండి వారు ఎక్కడి వరకు? యెరూషలేం వరకు దారి పొడుగున ఏం పరిచారు? బట్టలు పరిచారు. సుసన ఆ బట్టల మీద ఎవరు కాలు పెట్టారు? పరిచిన బట్టల మీద చెప్పండి, ఒకసారి చెప్పండి. యేసయ్యా ఏమిట్లా అంటున్నారు? అవునండి కదనే. ఎవరు కాలు పెట్టారు? గాడిద కాలు పెట్టింది. దేవునికి స్తోత్ర. ఎలాగండి? గాడిద పెట్టింది, యేసయ్య పెట్టాడు కాలు. యేసయ్య ఎక్కడ ఉన్నారు? గాడిద మీద ఉన్నారు. మరి పరిచిన బట్టల మీద ఎవరు కాలు పెట్టారు? ఇంతవరకు ఎప్పుడన్నా తన యజమానుడు రామ్మ దారి పొడుగున బట్టలు పరుస్తాను, ఈ బట్టల మీద నడిచినమ్మని పరిచాడా? ఎప్పుడూ పర్వాలేదు. ఎందుకు? దారి పొడుగున బట్టలు పరిచే దాన్ని బట్టల మీద నడిపించాలన్నటువంటి విలువ దానికి వచ్చింది. తన మీద ఉన్న రాజుల రాజు, ప్రభువుల ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉండుట వలననే దానికి ఏమొచ్చింది? ఆ విలువ, ఆ ఘనత వచ్చింది. ఈరోజు మీకు నాకు
ఆ విలువ, మీ కుటుంబానికి నా కుటుంబానికి ఆ విలువ, ఆ ఘనత రావాలంటే దేవుని పిల్లలమైన మనం కూడా ఏం చేయాలి? మన బంధకాలు క్రీస్తు ద్వారా విప్పబడి మనం యేసు దగ్గరికి రాబడాలి, తీసుకొని రాబడాలి. మనం యేసు దగ్గరికి వచ్చినట్లయితే మన మీద ఆయన బట్టలు వేస్తారు కనుక ఆయన మన మీద కూర్చుంటారు కనుక ఆయన యెరూషలేములోనికి వెళ్ళడానికి దారి పొడుగున బట్టలు పరుస్తారు. ఆ బట్టల మీద మనం కూడా నడుస్తాం. నిజంగా విలువ దేవుని పిల్లారా మనకు దొరుకుతుంది. లేకపోతే ఆయన దగ్గరికి రాకపోతే ఆ బంధకాలలోనే మనం ఉంటే నిజంగా విలువ ఎప్పటికీ మనకు రాదు. ఇప్పుడు మనం కొంతమంది గారే ప్రార్థన చేసుకోరా అని చెప్తాం. వాక్యం చదువు బాబు, వాక్యం చదువుకో అంటాం. చర్చికి రారా అని చెప్తాం. ఇప్పుడు కొత్తగా పిల్లలు ఎటువంటి జ్ఞానంతో ఉన్నారంటే, నువ్వు ఇప్పుడు రమ్మంటున్నావు డాడీ, ఇది వరకు నువ్వు ఎట్లా తిరిగావు? ఈ వయసులో వచ్చింది నీకు చర్చికి పోవాలి, ఆరాధన చేయాలి అని ఈ వయసులో వచ్చింది కనుక నాకు ఆ వయసు రాని నేను అప్పుడు వస్తానంటాడు. నాకు ఆ వయసు రాని నేను అప్పుడు వస్తాను. ఇంకా నేను అనుభవించవలసింది చాలా ఉన్నది, తిరగవలసింది చాలా ఉంది, చేయవలసింది చాలా ఉంది. మరే నేను చేసి అనుభవించి చూశాను. ఆ యొక్క చేసిన ద్వారా, చూసిన ద్వారా, నడిచిన దాని ద్వారా ఎటువంటి ఆనందో. అందుకనే నేను చెప్తున్నానంటే నాకు ఆ టేస్ట్ దొరికిన తర్వాత కదా నేను వచ్చేదంట. కాబట్టి ఈరోజున దేవుని బిడ్డ కనుక అలాంటి టేస్టులు మన పిల్లలు చూడకుండా మనం కన్నీటితో వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల మనసు మారాలి, నీ భర్త మనసు మారాలి, నీ భార్య మనసు మారాలి, నీ పిల్లల మనసు మారాలి. వారందరూ కూడా క్రీస్తు దగ్గరికి తీసుకురాబడాలి. వారి మీద ప్రభువు కూర్చోవాలి. ఆ కూర్చున్నటువంటి ప్రభువును బట్టి మనకేం కావాలి? ఆ విలువ రావాలి. యెరూషలేం వరకు బట్టలు పరిచారు. ఆ బట్టల మీద నడుస్తూ ఉంది కనుక నడుస్తూ ఉంటే ఏం చేశారు తెలుసా? పూలు చల్లారు. దేవుని స్తోత్రం. అనేక మంది బుట్టలు నిండా పూలు తీసుకొని వచ్చి చల్లారు. వారు ఖర్జూరపు మట్టలు మరి అవి నరుక్కొని వచ్చి హోసన్నా జయమే, హోసన్నా జయమే అని పాటలు పాడుకుంటూ గొప్ప సంభ్రమం, స్తుతుల మధ్యలో, స్తోత్రాల మధ్యలో, గీతాల మధ్యలో ఆ మహాదేవుడు యెరూషలేమునకు జయోత్సవముగా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఆయన మీద పడుతున్న ఆ ఖర్జూరపు మట్టలు దాని మీద కూడా పడ్డాయి. ఆయన మీద చల్లుచున్న ఆ పూలు దాని మీద కూడా పడ్డాయి. ఆయనను స్తుతిస్తూ ఉంటే గాడిద ఎంత సంభ్రమంతో నాట్యమాడిందో, గంతులు వేసిందో. ఈరోజు ఆ సంతోషం, ఆనందం, ఆ గంతులు, ఆ శాశ్వతమైన సుఖము మరి నీకు నాకు కావాలంటే ఆయన మన మీద కూర్చుంటేనే విలువ. ఆయన కూర్చోకపోతే మనకు విలువ లేదు దేవుని బిడ్డలారా. అందుకని కట్టబడినటువంటి దానిని విడిపించబడిన తర్వాత దానికి కలిగిన వైభవం ఏంటంటే, ఒకటి అది దేవుని దగ్గరికి తీసుకొని రాబడింది, రెండవది దాని మీద బట్టలు వేశారు, మూడవది యేసుక్రీస్తు ప్రభు దాని మీద కూర్చున్నారు, నాలుగవది దారి పొడుగున పరిచిన బట్టల మీద అది నడిచి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేం అంటే శాంతి నిలయము. ఎక్కడికి వెళ్ళారు? శాంతి నిలయం. యెరూషలేమునకు ఆ యొక్క గార్ధబము నడిచినట్లు మనం చూస్తున్నాం. ఎంత వైభవము, ఎంత స్తుతుల మధ్యలో ఆ గార్ధబము నడిచిందో. 9వ వాక్యాన్ని మనం చదువుదాం. 11:9. ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి కేకలు వేస్తున్నారు, దేవుని ఆర్భాటముతో ఆయన ఏం చేస్తున్నారు? కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్తుతుల మధ్య, ఆ స్తోత్రాల మధ్య, ఆ గీతాల మధ్య ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డ. ఈ రోజున నువ్వు ఆలోచన చేసుకుని నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి ఒకసారి ఆలోచన చేసుకో. మేము దేవుని కొరకు వాడబడకుండా మా పిల్లలు కానీ మేము కానీ దేని చేత బంధించబడి ఉన్నాం. ఈరోజు
నేను దేవుని మందిరానికి రాలేక దేని చేత బంధించబడ్డాను. ఇప్పుడే వస్తానని పోయాడన్నా, ఇంతవరకు రాలేదు. ఇప్పుడే రావాలని ఉంటుంది కానీ రానియదు కదా. అది దేవుని పని చేయాలని ఉంటుంది, అది చేయనివ్వదు కదా. కానీ ఆ కట్ల నుండి ప్రభు వలన మనం ఇప్పబడినప్పుడు మనం వస్తాం, మనం చేస్తాం, ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు ఉపయోగకరంగా మనం ఏమవుతాం, మారుతాం. అందుకని ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని విప్పు, మేము నీ దగ్గరికి రావడానికి కృప చూపించు. ఈ అపవాది వేస్తున్న కట్లు, ఈ మరణపు కట్లు నా జీవితంలో నుండి తీసివేయి. నేను మీకోసం వాడబడాలని ఆశపడుతున్నాను. మీ మహిమలో, మీ ఆనందంలో నేను పరవశించిపోవాలని ఆశిస్తున్నాను. నేను గంతులు వేయాలని ఆలోచన చేస్తున్నాను. అయ్యా నన్ను వాడుకో. నాకు చాలు ప్రభు ఈ పాప జీవితం, నాకు చాలు ఈ శాప జీవితం, నేను ఇక బ్రతకలేను ఈ భయంకరమైనటువంటి జీవితంలో అని ఈరోజు మీరు నేను ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? మిమ్మల్ని నన్ను మనకున్న బంధకములలో నుండి విప్పి మనల్ని తన మహిమ కొరకు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అలాంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.